చిలుక జ్యోతిష్యం టింకుకాకి మరియు రెండు పిచుకల కథ. పచ్చగా విస్తరించిన అడవి అంచున చిన్నగా మూడు అందమైన నేల ఇళ్ళు. ఒకింట్లో టింకుకాకి, మరో రెండిళ్లలో మిన్నీ పిచుక, బుబ్బూ పిచుక. టింకుకాకి చాలా తెలివైనది, కాని కొంచెం ఆత్మవిశ్వాసం ఎక్కువ. మిన్నీ, బుబ్బు ఇద్దరూ చిన్న చిన్న పోట్లాడే ప్లేఫుల్ సిస్టర్స్ వంటివారు. ఒకరోజు ఈ ముగ్గురి జీవితాన్ని పూర్తిగా మార్చే చిలుక జ్యోతిష్కుడు కడవికి వస్తాడు. అడవిలో హడావుడి. పక్షులు, కుందేళ్లు, ఎలుగుబంట్లు అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. చిలుక జ్యోతిష్కుడొచ్చేశాడు! టింకు గట్టిగా స్పందిస్తుంది. టింకు: హా, నాకు జ్యోతిష్యమెందుకు, నేనిప్పటికే లకీ అన్నది తెలిసిందే. మిన్ని నవ్వుతూ: హహా, అందుకే నువ్వు నిన్న రాత్రి పాన్ ముక్క తినేసి కడుపునొప్పితో విలవిలలాడావు కదా. బుబ్బు మధ్యలోకి వచ్చి: ఏయ్, మనమంతా చెక్ చేయించుకుందాం, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. చిలుక జ్యోతిష్కుడి గుడారం దగ్గర అందరూ క్యూలో ఉన్నారు. పచ్చని రెక్కలతో మెరిసే పెద్ద చిలుక ఒక చిన్న టేబుల్పై కూర్చొని ఉంది. పక్కనే 3 కార్డులు: సంకట కార్డు, శుభ కార్డు, అదృష్టదేవి కార్డు. మొదటిగా టింకే ముందుకు వెళ్తుంది. చిలుక జ్యోతిష్కుడు: నీ హృదయం తెలుపైతే నీకు శుభం, నీ మాటలు నల్లగా ఉంటే నీకు కష్టం. టింకు గర్వంగా: నన్ను చూసాకే తెలుస్తుందిగా, నేను పర్ఫెక్ట్ క్రో. చిలుక ఒక కార్డును లాగుతుంది. శుభ కార్డు. చిలుక చెప్పింది: నీకు పెద్ద లాభం రాబోతోంది, కాని పంచినప్పుడే అది పెరుగుతుంది, పంచకపోతే అది నిన్నే వదిలి వెళ్ళిపోతుంది. టింకు కంగారు పడుతుంది. అది ఏమిటి లాభం, ఎవరు దొంగిలిస్తారు, ఏం పంచాలి? చిలుక నవ్వి: అది నీ చేతుల్లో లేదు, నీ మనసు మీద ఆధారపడి ఉంది. మిన్ని పిచుక జ్యోతిష్యం. మిన్నికి కొంచెం భయం. చిలుక కార్డు తీయగా సంకట కార్డు. చిలుక మెల్లగా: నీకు చిన్న ప్రమాదం వస్తుంది, కాని నువ్వు తెలివిగా ఉన్నావు. స్నేహితులను నమ్మితే నీకు శుభం చేరుతుంది. మిన్ని: ఏం ప్రమాదం, ఎవరు నాకు సహాయం చేస్తారు? చిలుక: నీమీద ప్రేమ ఉన్నవాళ్ళు, నీతో పోట్లాడేవాళ్లు కూడా. బుబ్బూ పిచుక జ్యోతిష్యం. బుబ్బూ ఉత్సాహంగా ముందుకు. కార్డు లాగగా అదృష్టదేవి కార్డు. చిలుక: నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది, కాని ఒక తప్పు చేస్తే అది పూర్తిగా పోతుంది. నీ కోపం నీ శత్రువు. బుబ్బూ నోరు వెడల్పు: ఒక అద్భుతమా, ఏమిటది? చిలుక: అక్కడే ఉంది, దగ్గర్లోనే, కాని నువ్వు చూడగలిగితేనే కనిపిస్తుంది. టింకు ఇంటికి వచ్చి ఆలోచిస్తుంది. ఏంటా లాభం, దొరికేదాకా నేనే వెతుకుతా. అదే రోజు ఆమె తన ఇంటి దగ్గర బంగారు రంగులో మెరుస్తున్న ఒక చిన్న బంతి కనిపిస్తుంది. టింకు: అదేనా, బంగారమా? హహ, ఇది నాది, ఎవ్వరితోనూ పంచను. మిన్నీ, బుబ్బూ: వావ్, ఇది చాలా అందంగా ఉంది, పంచుతావా? టింకు: ఎందుకు పంచాలి, జ్యోతిష్యం జరుగుతోందనేమీ లేదు, ఇది నాది, నాదే. మిన్నికి ప్రమాదం. మిన్ని ఇంటి బయట ఆడుకుంటుంటే ఒక పెద్ద గాలి తుఫాను వస్తుంది. చిన్న రాళ్ళూ కొమ్మలు ఎగురుతూ భయానక వాతావరణం. మిన్ని గట్టిగా అరుస్తుంది: బుబ్బూ, టింకు, సహాయం! బుబ్బు పరిగెడుతుంది. టింకు లాభం బంతిని పట్టుకుని నిలబడిపోతుంది. బుబ్బూ: ముందు మిన్నిని కాపాడాలి. గాలి పెరిగి మిన్నిని నేలకింద ఉన్న చిన్న గుంటలోకి తోసేస్తుంది. టింకు గట్టిగా ఉక్కిరిబిక్కిరి: ఉరే, ఈ బంతి ఎగిరిపోతుందేమో. చివరికి టింకు మనసు మారుతుంది. బంతిని వదిలేసి పరుగెత్తి మిన్నిని లాగుతుంది. అద్భుతం! తుఫాను ఆగిపోతుంది. మూడూ కలిసి ఊపిరి పీలుస్తుంటే అవి వదిలేసిన బంగారుబంతి పక్కనే పెద్ద మెరిసే పెట్టె కనిపిస్తుంది. టింకు ఆశ్చర్యంగా: ఎక్కడ్నుంచి వచ్చిందిది? పెట్టెమీద పత్రం: పంచుకున్న మనసుకు లాభం రెట్టింపవుతుంది. పెట్టె తెరిస్తే మెరిసే ధాన్యాలు, పండ్లు, గింజలు, పక్షులకు అమోఘమైన సంపద. చిలుక జ్యోతిష్కుడి సత్యం. చిలుక తిరిగి వచ్చి చెబుతుంది. చిలుక: టింకు, పంచకపోతే బంగారు బంతి పోయేది, పంచినందుకు అది పెరిగి పెట్టె అయింది. మిన్ని: నా ప్రమాదం నుంచి ఇద్దరూ కాపాడారు, అందుకే నేను బాగున్నాను.
బుబ్బు: అద్భుతమంటే ఇదేనా? చిలుక నవ్వుతుంది: అవును, స్నేహం, అదే అద్భుతం. ముగ్గురూ కలిసి పెరిగిన ధనాన్ని పంచుకుంటూ సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. టింకు: ఇకనుంచి పంచుకోవడమే నా లక్ష్యం, హాహా. మిన్నీ: స్నేహం ప్రమాదాన్ని కూడా జయిస్తుంది. బుబ్బు: అద్భుతాలు మన ముందే ఉంటాయి, చూడగలిగితేనే కనిపిస్తాయి. నీతి: పంచుకుంటే పెరుగుతుంది, స్నేహమీ అద్భుతం. మనసు మంచి అయితే అదృష్టం మన వెంట వస్తుంది.